రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగులకు ముఖ్యమైన అవకాశం. ఈ పథకంతో వారు స్వయం ఉపాధి ప్రారంభించడానికి కావాల్సిన ఆర్థిక సహాయం పొందగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచ్ చార్ట్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోలో రాజీవ్ యువ వికాసంలో తలెత్తిన సమస్యలేవో ఎవరికైతే వస్తాయో వాళ్ళకు మొత్తం వివరాలు ఇందులో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు చిన్న మనవి ఏంటంటే, ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో కొంచెం ముందుకెళ్తుంది, దానికి మీరు పరోక్షంగా సాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి అది వేరే వాళ్ళకి చేయడం వల్ల ఎవరికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ప్రత్యక్షంగా సాయం చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా వీడియో చేరుతున్నప్పుడు తెలియని వారు ఎవరైనా ఉంటే అది వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. కాబట్టి దయచేసి షేర్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడగలిగితే మీకు అనేది పూర్తిగా వివరాలు తెలుస్తాయి. మీరు పూర్తిగా చూడకుండా అక్కడక్కడ స్కిప్ చేస్తూ చూస్తుంటే మీకు మళ్ళీ కథ అంతా మొదటికెత్తిపోయి అయిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలరని మనవి చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం అందించడానికి రాజీవ్ యువ వికాస పథకం అయితే ప్రారంభించింది. ఈ పథకంలో యువతకు సబ్సిడీలతో 3 లక్షల రుణాలను ప్రభుత్వం అయితే అందించనుంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి ఏర్పాటుకు సహాయం అయితే పొందగలుగుతారు. అయితే ఈ పథకం దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగియనుండడంతో అనేక మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకునే యువతకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నగరంలో విలీనమైన గ్రామాల్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడంతో కాస్త అయోమయంగా మారింది. ఈ గ్రామాల్లో యువతకు దరఖాస్తు పత్రాలు ఎక్కడ అందించాలో స్పష్టత లేని పరిస్థితి. నిజామాబాద్ ఒకటే కాదండి, ప్రతి చోట సేమ్ ఇదే పరిస్థితి ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడ అందించాలో కూడా అర్థం కాక సతమతమై అప్లై చేసిన వాళ్ళు ఆ పత్రాలను తెచ్చుకొని ఇంట పెట్టుకొని ఊర్త కూర్చోవడం అయితే జరుగుతుంది. అవి ఎక్కడ ఇవ్వాలో మండల ఆఫీస్లో అడిగితే మండల ఆఫీస్లో కూడా తీసుకోవడం జరుగుతలేదు. కాబట్టి దీన్ని పూర్తిగా ఏదైనా అధికారులు ఒక నిర్ధారణకు రావాల్సిందిగా కోరుతున్నారు ప్రజలు. అయితే అంతేకాకుండా గ్రామాల యువతకు దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో అందించాలో స్పష్టత లేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఈ సమస్యకు స్థానికులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడం అంటేనే ఒక పెద్ద సమస్య. ఇప్పుడు కొన్ని జిల్లాలు నిజామాబాద్ జిల్లాలు కాలూరు, ఖానాపూర్, గోపన్పల్లి, సారంగపూర్, బోర్గాం, ముబారక్ నగర్, బోర్గాం, మాణిక్బండ గ్రామాలు నిజామాబాద్ నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. ఈ గ్రామాల మౌలిక వసతులు, ఇతర వ్యవహారాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే చూస్తున్నారు. ఈ పరిస్థితి గ్రామ ప్రజలకు ప్రాంతాలకు పథకానికి దరఖాస్తు చేసుకోవడంలో ఎలాంటి సౌలభ్యం అయితే కల్పించలేదు. ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో ఎంచుకున్న లబ్ధిదారుల జాబితాను కలెక్టర్కు పంపించడం అయితే జరుగుతుంది. కానీ లాగిన్ సమస్య వల్ల కొన్ని గ్రామాలు ఎంపీడీఓ పరిధిలోకి వస్తాయని చూపిస్తుంది. ఈ పరిస్థితి కారణంగా లబ్ధిదారుల ఎంపిక సమయంలో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రజలు తమ పత్రాలను ఎక్కడ అందించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ను స్పందించగా నగర కమిషనర్తో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఈ సమస్యకు సంబంధించి ఎవరు ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రస్తుతం అధికారుల ఆధ్వర్యంలో దరఖాస్తు పత్రాలను కార్యాలయంలో తీసుకుంటున్నారు. కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. యువతకు వచ్చే లబ్ధి. రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు ముఖ్యమైన అవకాశం. ఈ పథకంతో వారు స్వయం ఉపాధి ప్రారంభించడానికి కావలసిన ఆర్థిక సహాయం పొందగలుగుతారు. ప్రభుత్వం వారికి ఇచ్చే సబ్సిడీ రుణం ద్వారా యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించి
జీవితాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. ఇదే సమయంలో ఈ పథకంపై ఉన్న సమస్యలు నిర్దిష్టంగా పరిష్కారం కావాలనే అవసరం ఉత్పత్తి చేస్తుంది. నగర సమగ్ర పరిష్కార అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఈ సమస్యను మరింత సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు అయితే తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. విభిన్న గ్రామాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న ప్రజలు తమ హక్కులు అంగీకరించడానికి ఏ విధమైన అవరోధాలతో ఎదుర్కొనకూడదు. అలాగే పథకానికి సంబంధించిన అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించడం, అర్హతల జాబితాను స్పష్టంగా రూపొందించడం తప్పనిసరి. పట్టభద్రుల కోసం మరింత సౌకర్యం. ఈ పథకం మరింత సమర్థవంతంగా కొనసాగించాలంటే దరఖాస్తులను మరింత సులభతరం చేయాలి. యువతకు భవిష్యత్తులో మరో అవకాశంగా నిలబడేందుకు ఈ పథకాలను మరింత సమర్థంగా అందించడం, దరఖాస్తును సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం అత్యంత అవసరం. యువతకి భవిష్యత్తు కూడా ఇదే కాబట్టి రాజీవ్ యువ వికాస పథకం యువతకు స్వయం ఉపాధి కోసం గొప్ప అవకాశాన్ని అయితే అందిస్తుంది. ఈ పథకం ద్వారా ఎంతోమంది నిరుద్యోగులు తమ సామర్థ్యాన్ని, నైపుణ్యాలను ప్రదర్శించుకునే అవకాశం పొందుతారు. ప్రతి యువకుడు, యువతి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యంలో అయితే కావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్నో మాధ్యమాల నుంచి మీకు మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి మేము ఎంతో కృషి చేస్తాం. కాబట్టి మీరిచ్చే మాకు చిన్న కానుక ఏంటంటే కేవలం ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.